హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఉలవల చారు అయితే చేసినానండి. చాలా బాగుంటుంది. ఇది పక్క మా పల్లెటూరు స్టైల్లో చేసినాము. ఈ విధంగా ఎక్కువగా మేము ఉలవలు ఉంటాయి కదండి, అవి మామూలుగా గుగ్గులు ఉడికేసుకుంటాము. కానీ వాటిల్లో నీళ్ళు ఉంటాయి కదా, ఉడికేసిన తర్వాత అవి తిన్న తర్వాత ఉడికేసినవి నీళ్ళు ఉంటాయి కదా, అవి వీటితోటి ఉలవల చారు అని అంటారు. వీటితోటి ఇట్లా రసం అయితే చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, నేనైతే ఉలవలు ఇట్లా బాగా శుభ్రంగా వాష్ చేసి కుక్కర్లో అయితే ఉడకబెట్టుకుంటున్నాను. ఒక 4 విజిల్స్ అయితే రావాలి. ఇవి నేను మధ్యాహ్నం నానబెట్టుకున్నానండి. ఈవినింగ్ ఇట్లా స్నాక్స్ కావాలని ఇట్లా గుగ్గులు అయితే తినేసి, ఇక్కడ చూడండి ఇంకా గుగ్గులన్నీ తినేసి ఇట్లా 4 విజిల్స్ వచ్చినాక ఆవిరంతా పోయినాక ఈ గుగ్గులనేటి పక్కన పెట్టేసి ఇట్లా చూడండి, ఈ ఉలవలు అయితే ఇంకా ఈ ఉలవలు మనం తిన్న తర్వాత ఈ వాటిలో ఉండేటి గుగ్గులు నీళ్ళు వీటితోనే కొద్దిగా చింతపండు వేసి నానబెట్టుకొని మెత్తగా బాగా కలుపుకోవాలి. చింతపండు ఈ నీళ్ళు అనేటి చూడండి, ఆ గుగ్గులు అనేటి పక్కన తీసేసుకొని ఇట్లా ఈ విధంగా. కానీ ఇవి నీళ్ళు గుడక తాగితే మనము కిడ్నీలో ఏమైనా స్టోన్స్ ఉన్నా కూడా పడిపోతాయి. ఇట్లా చేసుకున్నారంటే ఈ విధంగా ఎప్పుడైనా చేసుకోండి. ఉలవలు అనేది మనకు ఆరోగ్యానికి కూడా మంచిదే. ఇట్లా ఉలవల చారు చేసుకునే కూడా. ఇప్పుడు నేను స్టవ్ పైన ఒక పాత్ర పెట్టుకొని అందులో ఒక 3 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ అనేది కొంచెం బాగా వేడెక్కిన తర్వాత ఒక స్పూను పోపు దినుసులు, అలాగే 2 ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు కొద్దిగా, అలాగే పచ్చ దంచుకొని తెల్లగడ్డ వేసుకోవాలి. ఇవి అంతా పోపు అంతా బాగా వేగాలండి. ఈ పోపు అంతా బాగా వేయించుకోవాలి. చిన్న సైజు ఉంటాయి టమోటాలు, చిన్న సైజు 2 తీసుకోండి. ఆల్రెడీ మనం చింతపండు దాంట్లో ఉలవలని ఇట్లా ఉడికేసినాం కదా, వాటిల్లో నీళ్ళు చింతపండు నానబెట్టుకున్న దాన్ని ఎక్కువగా మళ్ళీ టమోటాలు ఎక్కువ వేయకూడదు. 2 చిన్న టమోటాలు వేసుకోవాలి, పండుగా ఎర్రగా ఉండేటి. ఇట్లా ఈ విధంగా ఎర్రగా పండినట్టు బాగా అవి వేసుకొని టమోటా అందులో బాగా ఆయిల్లో బాగా మగ్గాలండి. టమోటాలు అనేది కొద్దిగా కల్లుప్పు వేసుకుందాము. కల్లుప్పు వేసుకొని అలాగే 1 స్పూను పసుపు వేసుకుందాము. పసుపు వేసుకొని ఇప్పుడు ఆయిల్ బాగా కలుపుకొని అంతా బాగా మిక్స్ చేసి కలుపుకొని ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి. టమోటా అనేది మెత్తంగా బాగా ఉడకాలి. ఈ విధంగా బాగా మెత్తగా ఉడికిన తర్వాత మనము నానబెట్టుకునేటి రసము అవి వేసుకోవాలి. నీళ్ళు ఇట్లా మెత్తంగా బాగా ఉడకనివ్వాలి. ఈ విధంగా ఎప్పుడైనా మీరు ఉలవల చారు తినాలి అనిపించినప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, మా విలేజ్ స్టైల్లో. ఇప్పుడు చూడండి, ఆ ఉలవలు అదే చింతపండు నీళ్ళు మనం నానబెట్టుకున్నాం కదా, అవి వేసుకోవాలి. కొంచెం మీరు మరీ పుల్లగా ఉందనుకోండి కొద్దిగా నీళ్ళైనా పోసుకోవచ్చు. నేనైతే కొద్దిగా నీళ్ళు పోసినాను. మళ్ళీ చాలా కొంచెం పుల్లగా ఉంటే, మరి అంత పుల్లగా ఉంటే మా ఇంట్లో తిన్నారనేసరికి నేను కొద్దిగా వాటర్ పోసుకున్నాను. చూడండి, నేను పుల్లగా ఉందని మళ్ళీ కొద్దిగా వాటర్ పోసినాను. గ్లాసున్నర పోసినాను వాటరు. మరీ ఎక్కువగా పుల్లగా ఉంటే తినలేం కదా, అందుకని లైట్గా పులుపు అనేది కొంచెం లైట్గా ఉండాలి. రసం అనేసరికి ఎక్కువ ఉంటే మరీ బాగుండదు. అందుకు నేను కొద్దిగా కల్లుప్పు వేసుకొని బాగా కలుపుకున్నాను. 1 గ్లాసున్నర వాటర్ పోసి కొద్దిగా కల్లుప్పు వేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసి కలుపుకోవాలండి. ఇప్పుడు చూడండి, పులుపు అయితే ఇప్పుడు అంతగా లేదు, పులుపు కొంచెం తగ్గింది. ఎందుకంటే కొద్దిగా వాటర్ పోసినాం కదా ఎక్కువగా, అందుకు కొంచెం పులుపు అయితే లేదు, లైట్గా ఉండాలి. కొంచెం లైట్గానే ఉంది. ఇందులో కాస్త మనము రసం పౌడర్ అనేది వేసుకోవాలి. 3 స్పూన్లు. ఇందులో 3 స్పూన్లు రసం పౌడర్ వేసుకొని ఇప్పుడు బాగా ఒకసారి కలుపుకోవాలండి.
ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఒకసారి మీరు ఉప్పు సరిపోకుంటే మళ్ళీ అయినా వేసుకోండి. ఇట్లా బాగా పొంగొచ్చినప్పుడు బాగా కెలుతున్నప్పుడు ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక 5 నిమిషాలు ఉన్న తర్వాత ఆఫ్ చేసుకొని, ఎక్కువ మరీ కళ్ళనివ్వకద్దు, అంత మళ్ళీ టేస్ట్ బాగుండదు. ఒక 5 నిమిషాలు అట్లానే కళ్ళనిచ్చి కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి. అంతే అండి. ఇది ఉలవల చారు చాలా ఈజీగా ఉంటుంది. కానీ ఎక్కువగా మనము ఉలవలు ఎప్పుడైనా ఉడకేసుకున్నప్పుడు వాటిని పడేయకుండా వాటర్ అనేది ఇట్లా రసం చేసుకొని తాగండి. కావాలంటే రసం కాకుండా వట్టి అయినా తాగండి. మనకి ఎప్పుడైనా కిడ్నీలో స్టోన్స్ ఉన్నా తగ్గిపోతుంది. ఇట్లా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్.